పెట్రోల్ స్టేషన్లోకి వచ్చిన సీఎన్జీ బైక్ మొత్తం విప్పి చూశారు. ఆశ్చర్యపోతున్న జనాలు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందామండి. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. ఈ యొక్క టైటిల్ మనకు అర్థమవుతుంది ఏంటంటే, మన పెట్రోల్ స్టేషన్లోకి అయితే వచ్చిన సీఎన్జీ బైక్ అండి. మొత్తం విప్పు చూశారు, ఆశ్చర్యపోతున్న జనాలు అనే టాపిక్ మనకైతే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్గా బజాజ్ ఆటోమొబైల్ తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం ఈ బైక్కి సంబంధించిన పెట్రోల్ లేదా సీఎన్జీ రీఫిల్లింగ్ విజువల్స్ మనకైతే వైరల్ అయితే అవుతున్నాయి. తొలి సీఎన్జీ బైక్తో బజాజ్ ఇటీవల భారతదేశం మొత్తం మనకైతే గర్వపడాలి చేసిందని చెప్పుకోవచ్చండి. ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ కావడంతో జనాలు ఈ బైక్ను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారండి. పెట్రోల్కి బదులు కాంప్రెడ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో మనం నడిపే ఈ బైక్ని మనకైతే తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క బైక్ని డెవలప్ చేసి ఫ్రీడమ్ 125 పేరుతో మనకైతే దీన్ని పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ బైక్ బుకింగ్స్ మనకైతే కొనసాగుతుందండి. ఈ యొక్క బైక్ బుకింగ్స్ చూసినట్లయితే హాట్ కిక్లో మనకైతే బాగా కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ బైక్కి అత్యంత వేగంగా మనకైతే మంచి డిమాండ్ మార్కెట్లో వచ్చిందని చెప్పుకోవచ్చండి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో డెలివరీ ఇంకా ప్రారంభం కాలేదు. అందుకే దీని రాక పూర్తి స్థాయిలో ఆలస్యం అవుతుంది. కాబట్టి కొన్ని బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్లు అయితే మనకి ఒపీనియన్ పోల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయండి. అంటే సోషల్ మీడియాలో ఈ యొక్క బైక్పై పలు రకాల జనాలు స్పందిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మనకైతే దీనికి సంబంధించిన వివరాలు అయితే రాలేదండి. కానీ త్వరలోనే మనకైతే అన్నీ రాబోతున్నాయి అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో పబ్లిక్ రోడ్లపై వచ్చాయి. ఈ బైక్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇతర బైకులకు ఫ్రీడమ్ 125 మధ్య మనకైతే భారీ పెద్ద తేడా తీయలేదండి. ముఖ్యంగా ఇది బజాజ్ ప్లాటినాకు పులిగా అని చెప్పుకుంటుంది. ఎందుకంటే మన ప్లాటినా బైక్ ఉంది కదా, ఆ యొక్క ప్లాటినా బైక్ దీని యొక్క డిజైన్ కూడా మనకైతే ఉంది అని చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా మనకైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఫ్రీడమ్ 125 చూసే సాధారణ ప్రజలకు ఈ బైక్ మధ్య తేడాలను గుర్తించడం కష్టం అండి. ఇతర బైకర్లు పెట్రోల్ నింపడానికి క్యూలో నిలబడి ఉండగా ఫ్రీడమ్ 125 బైక్ని అయితే ఉన్నవారైతే పెట్రోల్ స్టేషన్లోకి సిఎన్జీ ఫిల్లింగ్ పాత్ర కోసం వెళ్ళినప్పుడు గమనించవచ్చు. ఈ సన్నివేశం ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయితే అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇది చాలామందిని దృష్టికి ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చండి. అంటే పెట్రోల్ బంకులు ఈ విధంగా సిఎన్జీ ఫిల్ చేసుకున్న మొట్టమొదటి బైక్ కంపెనీ కాబట్టి చాలామంది ఆశపడుతున్నారండి. పూణేలోని ఓ ఫిల్లింగ్ స్టేషన్లో బైక్ని నిశ్చితంగా పరిశీలించారు. ఆ బైక్ ముందుగా స్టేషన్లోకి సిఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ని వైపు వెళ్తుండగా జనం నవ్వడం మొదలుపెట్టారు. అది అక్కడికి ఎందుకు వెళ్తుందో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారండి. కానీ తర్వాత బజాజ్ తయారు చేసిన భారతదేశం మొట్టమొదటి సిఎన్జీ బైక్ ఇది కావడంతో తర్వాత వారు దాన్ని గమనించి బైక్ని పూర్తిగా పరిశీలించారండి. ఆ తర్వాత వాళ్ళైతే బైక్ను మొత్తం చూసిన తర్వాత వాళ్ళు దిగ్భ్రాంతికి అయితే గురి కావడం జరిగింది. సామాన్యుల మధ్యలోకి బైక్ రావడంతో ఇదే తొలిసారి కావడం విశేషం అండి. దీంతో జనాలు ఈ బైక్ను చూసేందుకు ఎగబడ్డారు. ముందుగా సిఎన్జీ ఫిల్లింగ్ ట్యూబ్ ద్వారా బైక్లోకి సిఎన్జీని నింపారు. సిఎన్జీ ఫిల్లింగ్ సిబ్బందితో సహా ప్రేక్షకులు ఈ బైక్ని ఎలా పనిచేస్తుంది, సిఎన్జీ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తర్వాత బైక్ సీట్ చూపి కింద ఉన్న సిఎన్జీ ట్యాంక్ని పరిశీలించారు. కాబట్టి ఆ తర్వాత మొత్తం సీన్ మొత్తం అర్థమైందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోవడంతో ఈ యొక్క వీడియో మనకైతే బాగా వైరల్ అయితే అయింది. సిఎన్జీ నింపేటప్పుడు బైక్ దూరంగా నిలబడుతున్న ఎవ్వరూ చెప్పలేదండి. అయితే అలాంటి సమయాల్లో కొన్ని అడుగుల దూరం నిలబడటం మంచిదని వారు మాట్లాడుకుంటున్నారు. సిఎన్జీతో నడిపే కార్లు అన్నీ కిటికీలను మూసి ఉంచినప్పుడు సిఎన్జీ గ్యాస్ వాసన గ్రహించవచ్చు. అయితే ఇది ఓపెన్ ఉండడం వల్ల సిఎన్జీ బైక్ అలాంటి వాసన రాదని వీడియో పోస్ట్ చెప్పిన వారు తెలిపారండి. ఈ విధంగా మనకైతే యూట్యూబ్లో వీడియో కూడా బాగా వైరల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా పిక్స్ అండ్ వీడియోస్ కూడా వైరల్ అయితే అవుతుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ చూసినట్లయితే మార్కెట్లోకి హిట్ అవుతుందా లేదా అనే విషయం చాలామందికి అయితే ఆసక్తి చూపుతుందండి. కానీ చూసినట్లయితే ఇది భారతీయ 2 వీలర్ మార్కెట్లో భారీ మార్పును తీసుకురావడం ఖాయమని ఖచ్చితంగా కొంతమంది అన్నారు. కాబట్టి బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్లో చూసినట్లయితే మరో విశేషం ఏంటంటే, ఈ బైక్ను అవసరమైతే పెట్రోల్తో కూడా నడపవచ్చండి. 2 ఇంజన్ ఆప్షన్లో 330 కిలోమీటర్ పైగా మైలేజ్ ఇస్తుంది. కాబట్టి మనకు కావాలనుకుంటే పెట్రోలు లేదంటే మనం ఇక్కడ సిఎన్జీ ద్వారా నడపవచ్చండి బైక్ని. ఈ యొక్క బైక్ డ్రమ్ ఎల్ఈడి, డిస్క్ ఎల్ఈడి అనే 3 వేరియంట్లో లభిస్తుందండి. వీటి ధరలు వరుసగా 95,000, 1,00,000,
5,000 రూపాయలు, 1,10,000 రూపాయలు ఎదుగు మనకు ఉంది కాబట్టి ఈ బైకులు మొత్తం 7 కలర్ ఆప్షన్లో బజాజ్ ప్రవేశపెట్టిందండి ఈ కంపెనీ వారైతే. ఈ బైక్ని 11 రకాల సేఫ్టీ టెస్ట్లను నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ ఈ బైక్ పాస్ అయింది కాబట్టి త్వరలో మనకైతే ఇది మార్కెట్లోకి రాబోతుందని చెప్పుకోవచ్చండి అతి కొద్ది రోజుల్లోనే. ఈ విధంగా బైక్ న్యూస్ చాలామంది కూడా షాక్ అయ్యారు కాబట్టి చూసినట్లయితే ఇక్కడ బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన మరొక కొత్త బైక్ కాబట్టి దీనికి ఖచ్చితంగా జనాదరణ కూడా ఉందని చెప్పుకోవచ్చు అనే ప్రకారంగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.